ప్రతి ఒక్కరు కూడా బాబోయ్! అంటున్నారు. కానీ ఈ జనవరి నెలల్లోనే అంటే ఈ మంత్ ఎండింగ్‌కి ఊహించని విధంగా బంగారంలో భారీగా పతనం స్టార్ట్ అయింది. ఇంత తక్కువ సమయంలో భారీ లాభాలు రావడం, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న బంగారాన్ని, వెండిని అమ్మి నగదుగా మార్చుకోవటం అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాలు పెరిగి ధరలు కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరిగితే సాధారణంగా బంగారం ధర తగ్గుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని నియమించడంతో ఇప్పుడు అంటే అతన్ని నియమిస్తున్నారు అన్న వార్త రావడంతో డాలర్ పుంజుకుంటుంది అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఇమ్మీడియేట్‌గా డాలర్ పుంజుకోవడం జరిగింది. దీని ప్రభావం అనేది పసిడి ధరల మీద చాలా ఎక్కువగా పడింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా వచ్చిన భారీ పతనం వల్ల ఇన్వెస్టర్లు తమ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి బంగారం, వెండి వంటి ఆస్తులను లిక్విడైజేషన్ చేసుకోవాల్సొచ్చింది. అంటే అమ్మేసి డబ్బు చేసుకోవటం. ఏదైనా వస్తువు అతిగా ధర తక్కువ కాలంలో అసాధారణంగా పెరిగినా, అసాధారణంగా తగ్గినా కూడా అది ఓవర్ బ్రాడ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే అతిగా కొనేయటం లేదా అతిగా ట్రాన్సాక్షన్స్ జరగడం జరుగుతుంది. అది కొంత మేరకు తగ్గటం సహజం. దీనినే మార్కెట్ కరెక్షన్ అని కూడా అంటారు. అంటే బంగారం సుమారుగా 1,80,000 వరకు ఉందనుకోండి. వెండి 4,500,000 రికార్డ్ స్థాయికి చేరడం వల్ల ఇప్పుడది దిద్దుబాటు దిశలోకి వెళ్తుందనమాట. అయితే ధరలు తగ్గినప్పుడు దీర్ఘకాలికంగా చూసినట్టయితే కొంతవరకు ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే దీనిలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది కనుక చూసినట్టయితే సాధారణంగా మార్కెట్ బాగా తెలిసిన వాళ్ళకి ఇంత భారీగా పెరుగుతుంది అన్నప్పుడు కరెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ కరెక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది అనే విషయం పైన కొంతవరకు మనం ఒక అంచనాకు రావాలి. ఖచ్చితంగా ఈ కరెక్షన్ అనేది కొద్దిగా ఎక్కువ శాతం వెళ్ళే అవకాశమే కనిపిస్తుంది. అంటే ఎవరైనా భారీ మొత్తంగా కొనుగోలు చేసుకోవాలి అని గనక అనుకున్నారనుకోండి, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ టైమ్ అని చెప్పొచ్చనమాట. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పనులు చేస్తుండాలి. అయితే సాధారణంగా డాలర్ విలువ పడిపోతుంది అనుకున్నప్పుడు బంగారం ధర పెరిగిపోతుంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇన్‌ఫ్లేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మన ప్రపంచం అంతా కూడా ఎక్కువగా డాలర్ మీద ఆధారపడి ఉంది. డాలర్ రేట్లు గనక పెరిగిపోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. డాలర్ రేట్లు పెరిగితే మన బంగారం ధర తగ్గుతుందనమాట. అంటే కొంతవరకు మనం మన మన భారత రూపీ అనేది వాల్యూ పెరిగినా కూడా ఓకే. దానికి బంగారం ధర తగ్గిపోతూ ఉంటుంది. సో, మన రూపాయి విలువ అనేది పతనం అయిపోతుంది. ఓకే. మన రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనం అవ్వటం వల్లే ఈ రకంగా బంగారం ధర కూడా పెరిగిపోతుందనమాట. సో, ఇప్పుడు కరెక్షన్స్ దిశగా వెళ్తోంది మార్కెట్ అంతా కూడా. అందుకని ఇప్పుడు బంగారం ధర తగ్గిపోతుందా? పెరిగిపోతుందా? అనేది గనక చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. కానీ భారీగా తగ్గిపోతుంది. పాత రోజుల్లో లాగా రేట్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇది జస్ట్ కరెక్షన్ మాత్రమే. కుప్పకూలిందా అంటే ఇప్పుడున్న ప్రైజెస్‌కి ఇదొక రకంగా భారీగా తగ్గినట్టే. కాకపోతే ఇదే రేట్ కంటిన్యూ అవుతుందా అంటే ఇక నుంచి మహా అయితే ఒక 10% పడుతుంది. ఆల్రెడీ 7-10% కరెక్షన్ వచ్చింది. ఇంకా ఇంకొక 10% పడే అవకాశం ఉంది. కానీ ఇంతకు మించి పడుతుందని మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, కొనుక్కోవాలి, మాకు ఎమర్జెన్సీ ఉంది, లేదా మేము ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులుంది అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైమ్. లేదు ఏదో చేసేసి, ఏదో అమ్మేసేసి, ఏదో మనం చెంది డబ్బులు అదే బంగారం కొనుక్కోవాలనుకుంటే మాత్రం అది తప్పు. రాంగ్ డైరెక్షన్ అనే చెప్పుకోవాలి. సో, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.